దున్నపోతులు ఉంటాయి కదా! వీటిని ఏదైనా ఒక ప్రెడేటర్ వెంట పడినప్పుడు గాని, లేదంటే ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు గాని, అవి ముందు వెనక చూడకుండా పరుగులు పెడతాయన్నమాట. ఈ పరుగుల్లో వీక్‌గా ఉండేవి, చిన్నవి, అలాగే వయసు అయిపోయినవి, లేదంటే వేరే జంతువులు వాటి కాళ్ళ మధ్యలో పడిపోయి తొక్కిసలాటలు జరిగి చనిపోతుంటాయి. ఎందుకంటే అవి దున్నపోతులు, వాటికి ఆలోచన శక్తి ఉండదు, వాటికి జ్ఞానం లేదు, మెయిన్ బ్రెయిన్ లేదు వాటికి. సో దున్నపోతులు తొక్కిసలాటలో చనిపోయాయంటే ఒక అర్థం ఉంది. మనం మనుషులం కదా! సెక్యూరిటీ ఫెయిల్యూర్ అంటే సెక్యూరిటీ ఫెయిల్యూర్ ఉంది. బట్ దానికంటే ముందు అక్కడికెళ్ళిన ప్రతి ఒక్కడు కూడా రెస్పాన్సిబుల్‌గా ఉండాలన్నమాట. మన వల్ల వేరే వాడికి హాని కలగకూడదు అనేటట్టే ఉండాల. 11 మంది చనిపోయారు. 50 మందికి గాయాలు. ఒక 10 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. తను ఏం చూసాడసలు? ఒక టెంపుల్‌కెళ్తే తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ఒక సినిమాకెళ్తే తొక్కిసలాటలు జరుగుతున్నాయి. బేసిక్ ఈ తొక్కిసలాటలు ఎందుకు జరుగుతున్నాయి? గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనేస్తారు సింపుల్‌గా. గవర్నమెంట్ ఫెయిల్యూర్, సెక్యూరిటీ ఫెయిల్యూర్. రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఇలాంటి తొక్కిసలాటలు జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చప్రీ సెరాలో ఉన్నాం అన్నమాట. వీళ్ళకి ఎలా అంటే ముందున్నోడిని తొయ్యాలి, రూమర్స్ క్రియేట్ చేయాలి. వీళ్ళకి ఆడపిల్లల, చిన్నపిల్లల, ముసలి వాళ్ళ ఇలాంటివి ఏమి ఉండవు. వాళ్ళకి ఒక రాక్షస ఆనందం. వాళ్ళ మధ్యన మనం బ్రతుకుతున్నప్పుడు బేసిక్‌గా మనం ఇలాంటి క్రౌడెడ్ ఏరియాస్‌కి వెళ్ళకపోవడమే మంచిది. వెళ్తే వచ్చే ఆనందం కాసేపే ఉంటది. తర్వాత దానివల్ల అక్కడ జరిగే ఇలాంటి తొక్కిసలాటలు, జరిగే నష్టం అనేది మీకు తీరని లోటుగా మిగిల్చేస్తది. ఇప్పుడు ఆర్‌సీబీ గెలిచిందనే ఆనందం కంటే అక్కడ 11 మంది చనిపోయారు, 50 మందికి గాయాలయ్యాయి అనేది గుర్తుండిపోద్ది. ప్రతి ఒక్కరికి గుర్తుండిపోద్ది. ఆర్‌సీబీ విక్టరీ అనేది 11 మందిని బలి తీసుకుంది అని గుర్తుండిపోతదన్నమాట. దీనికి కారణం ఎవరు? ఫ్రీ టికెట్స్ కోసం ఎగబడితే ఫ్రీగా పోతారు. అది మీరు కావచ్చు, లేదా మీ వల్ల వేరే వాళ్ళు కావచ్చు. ఖచ్చితంగా ఇదే జరుగుద్ది. ఇలాంటి తొక్కిసలాటలు, ఇలాంటి బిహేవియర్ ఉన్నంత కాలం జరుగుతూనే ఉంటది. ఏ గవర్నమెంట్ కాదు కదా, దేవుడొచ్చినా సరే ఇలాంటి తొక్కిసలాటలు ఆపలేడు. ప్రజల్లో రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు ఎంత సెక్యూరిటీ ఇచ్చినా సరే ఎవరు కాపాడలేరు. ఎంతైనా సరే ఆ సెక్యూరిటీ ఫెయిల్ అవుతుంది. అయినా మనుషులు చచ్చిపోవడం ఏంటి భయ్యా తొక్కిసలాటలో?